వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మనం పరలోక ప్రార్థనలో వ్రాయబడినటువంటి ఒక్క ప్రార్థన ఈరోజు మనం ముగింపులో చేసుకొని వెళ్దాం. అప్పటి వరకు ఇప్పటి నుంచే ప్రార్థనాపూర్వకంగా ఉంటే పరలోక ప్రార్థనలో ఒక్క ప్రార్థన, అందులో చాలా ప్రార్థనలు ఉంటాయి. ఇంచుమించు పరలోక ప్రార్థనలో 7 ప్రార్థనలు ఉంటాయి, అంతే కదా? 7 ఉండొచ్చు. 7 ఉంటాయా? 7 6? అమ్మా చూడండి ఒకసారి, 6 7? అందులో ఒక్క ప్రార్థన చాలా మనకి ఉపయోగపడేది. ఒకే ఒక ప్రార్థన. అది చేయడం వల్ల దేవుని చేత మనము తప్పించబడతాం. ముఖ్యంగా దుష్టిని నుంచి తప్పించబడతాం, మళ్ళించబడతాం. సాతాను ఉచ్చుల్లో నుంచి విడిపించబడతాం, రోజంతా కాపాడబడతాం. వారంలో ఏదో ఒకరోజు కాపాడే కాపుదల కాదు, ప్రతిరోజు కాపాడబడతాం. నెలంతా కాపాడబడతాం, సంవత్సరం పొడవునా కాపాడబడతాం. పాపములో పడిపోకుండా, జిగటగల దొంగ ఊబిలో పడిపోకుండా కాపాడబడతాం. ఇందులో ఉన్నటువంటి ఒక్క ప్రార్థన మనం బాగా చేయగలిగితే, అందుకే ప్రభు శ్రద్ధ తీసుకొని పనిగట్టుకొని ప్రార్థన నేర్పించాడు. ఒరే అమాయకులారా, నేనున్నా మీతో పర్లేదు, నేను లేకపోతే మీరు ఏమవుతారా, మీరు ఏమైపోతారా అనలే. మీలాగా తల్లిదండ్రులు పిల్లలతో ఉంటారు కదా, ఎవరు అమాయకుడా, మేము ఉన్నాం కాబట్టి సరిపోయిందిరా, మేము లేకపోతే ఏమవుతారా అని ప్రభు అనలే. ఏమీ అవ్వకుండా ప్రభు ఈ భూమి మీద లేకపోయినా ఆయన పరలోకంలో ఉంటాడు కనుక మనము ఏ ప్రార్థన ద్వారా కాపాడబడతామో, దుష్టుని నుంచి తప్పించబడతాము, దుష్టుని నుంచి మళ్ళించబడతాము. ఆ అద్భుతమైన ప్రార్థన నేర్పి ప్రభు వెళ్ళాడు. హల్లెలూయా. ఏమని? మమ్మల్ని మేము శోధనలో పడిపోకుండా శోధన నుంచి తప్పించు, శోధకుడి నుంచి తప్పించు, లేదా దుష్టుని నుంచి తప్పించమని అక్కడ రాసి ఉంటుంది. ఇంచుమించు 7 విషయాలు ఉంటాయి కదా దాంట్లో, పరలోక ప్రార్థనలో. 7 విషయాలంటే ఏదో ప్రసంగ అంశాలు కాదు, 7 ప్రార్థనలు ఉంటాయి. ఆ 7 ప్రార్థనలలో ఇది చాలా అద్భుతమైంది కదండి. చదువుతారా ఒకసారి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక. నేను ఒక్కడ చదవమంటే మొత్తం చదువుతా ఉన్నారు. అసలే ఎండ ఎక్కువైపోయింది, మళ్ళీ ఈ వారం నుంచి ఎండ ఎక్కువ ఉంటుంది కదా, మళ్ళీ మొత్తం చదివితే నేను ఒకటే చదవమను. అది ఒక్కటే 7 మనం చెప్పుకోము ఇవాళ. ఈ 7 విషయాలు దేవుని చిత్తమైతే 7 వారాలు చెప్పుకుందాం. ఈ వారం ఇది ఒక్కటి చాలు కదా మనకి. ఈ 7 ఇప్పుడే చెప్పమంటారా? మరి మిమ్మల్ని పంపించేసరికి 12:30 1 గంట అవుతుంది. పర్లేదా? అసలే వేడి ఎక్కువ అని మన మణికాంత్ మీకు అందరికీ నిమ్మకాయ రసం చేపిస్తున్నాడు. నిమ్మకాయ రసంలో కొంచెం సబ్జా గింజలు కూడా వేపిస్తూ ఉన్నాడు. ఎంతమంది బ్రదర్స్ కలిసి చేస్తున్నారు? యవనస్తులందరూ కలిసి మరి నడి వయసు వాళ్ళకి, వృద్ధులకి, పసిపిల్లలకి మీరు వెళ్తున్నప్పుడు అరణ్యంలో సొమ్మసిల్లి పడిపోకుండా, రోడ్డు మీద పడిపోకుండా అందరు యవనస్తులు మీకు నిమ్మరసం చేపిస్తున్నారు. ఇంకా నేను 7 విషయాలు ఇవ్వాలి చెప్పాను అనుకో, సమయం సరిపోదు.
దేవుని చిత్తం అయితే ఈ 7 విషయాలు వారానికి ఒక ప్రార్థన నేర్చుకుందాం. హల్లెలూయా. యేసుప్రభు మాత్రం ఒక్కరోజు నేర్పించాడు, మీకు మాత్రం 7 రోజులు నేర్పిస్తే కానీ ఎక్కదు. ఎందుకంటే బొగ్గు బుర్ర, సింగరేణి గనులలో ఉన్నటువంటి బొగ్గు బుర్ర. ఏ బుర్ర? మెదడు లేని బుర్ర. అందుకని ఒక్కొక్కటి అనుకో కొంచెం మెదడుకి ఎక్కించవచ్చు. తక్కువ టైంలో ఒక్కొక్క విషయం మనం నేర్చుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం హల్లెలూయా. ఆ 13వ వచనం మాత్రమే చదవండి. 13వ వచనం ఆ ఒక్క ప్రార్థన చూద్దామా. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. అంతే. ఎంత బాగుంది. ఒక్కటే. ఇవన్నీ చదువుకున్నా మనకి టైం వేస్టే, మీకు ఇబ్బంది. ముఖ్యంగా మరి ఏంటండి, మాటికి కొంతమందికి పాపంలో పడిపోతూనే ఉంటారు, ఏదో ప్రార్థన చేస్తుంటారు, మళ్ళీ పాపంలోనే పడిపోతుంటారు. ఏదో ప్రార్థన చేస్తుంటారు, ఏదో పడుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు, పొద్దున్న లేవగా 5 నిమిషాలు, అందువల్లే పాపంలో పడిపోతున్నారు. 5 నిమిషాలు చేసేవాళ్ళు ఉంటారు కదండి. రోజు సంవత్సరం పొడవునా వారం పొడవునా పాపంలో పడిపోతూనే ఉంటారు. ఒక 2 రోజులు బాగుంటారేమో, కడమ వారంలో 5 రోజులు పడిపోతూనే ఉంటారు. అసలైనటువంటి పదం చెప్పి ప్రార్థించరు. ఇంకోటి ఏంటంటే 5 నిమిషాలు మాత్రమే చేస్తారు. అలా కాకుండా కనీసం 2 గంటలు, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, రోజుకి ఒక 2 గంటలు నువ్వు సరిగా చేయగలిగితే అసలు నువ్వు పడవు. నువ్వు పాపంలో పడుతున్నావు అంటే కారణం నీకు ఎక్కువసేపు ప్రార్థనా జీవితం లేదు కనుకనే పడిపోతున్నావు. నేను దీనివల్లే పడిపోయాను, వాడి వల్లే పడిపోయాను, దానివల్లే పడిపోయాను, ఇదిగో ఇక్కడ ఈ పరిస్థితి వల్ల పడిపోయాను, ఆర్థిక ఇబ్బందులలో పడిపోయాను, ఎవరో నన్ను సారా కొట్టుకు తీసుకెళ్తే ఆ స్నేహితుల వల్ల పడిపోయాను అనేది తప్పు. ముఖ్యంగా దేని వల్ల పడిపోతావు అంటే ఉదయం 1 గంట, రాత్రి 1 గంట నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల పడిపోతావు. అది కూడా ఏదో బలవంతంగా కురేనుడైన సీమోన్లాగా చెప్పారు కదా పాస్ అని చెప్పి ఏదో గట్టిగా కష్టంగా ఊపిరి బిగబట్టుకొని 1 గంట చేసినా పడిపోతావు. అలా కాదు, ఇష్టపూర్వకంగా చేయాలి. ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఒకసారి అలలే చెప్పండి. యాకోబు, అప్పుడే నీ పెళ్ళి అయిపోయిందా? ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకునే వాళ్ళు అన్న వినాలి. చూసారా, శ్రద్ధగా వినాలి, ఆసక్తితో వినాలి, అత్యాసక్తితో వినాలి. నేను ఎవరు చెప్పాను? పెళ్లి చేసుకునే వాళ్ళు కష్టంగా, అబ్బో ఏదో ఈడేంటి ఆ గాడిద నాకు పెళ్లి చేస్తున్నారని చెప్పి, అప్పుడు కొంతమంది మనుషులకి గాడిదను కూడా ఏదో కుదరకపోతే గాడిదని పెళ్లి చేస్తారంట కదా, తెలుసా? అప్పుడు కష్టంగా చేసుకుంటారు. వీడు మనిషి అనుకున్నా, వీడు కూడా గాడిది కనుక గాడిదే సరే అని చెప్పి చేస్తే ఈ మనిషి కష్టంగా చేసుకుంటుంటాడు. అట్లా కాకుండా కురేనుడు సీమోను శిలోమయమంటే చాలా కష్టంగా కదండి. అప్పటికప్పుడే డిప్రెషన్లో కలిపాడు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఒక్క మజిలీ కూడా అవ్వలేదు, ఒక్క ప్రయాణం కూడా అవ్వలే, 1 గంట కూడా మైలే. ఆ మొదటి క్షణంలో, నిమిషంలో నుంచే డిప్రెషన్లోకి, ఒత్తిడి గురవుతున్నాడు, కష్టంగా భారంగా మోస్తున్నాడు అండి. అలా కాదు. ప్రార్థన ఎలా చేయాలి? నీకు ఇష్టమైనప్పుడు, నీకు ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు నువ్వు పాపం చేయవు. ప్రార్థన చేసేవాళ్ళు తప్పకుండా పాపంలో పడిపోతారు, పాపం తప్పకుండా చేస్తారు. ప్రార్థన చేయని వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు తప్పక వారు పాపంలో పడిపోరు. హల్లెలూయా. ఎవరిని పాపంలో పడిపోయేలాగా ప్రవర్తించరు, పాపమునకు ప్రేరేపించరు. త్రాగరు. వీళ్ళకి తాగుడు అలవాటు లేకపోయినా ఏదో అల్లుడు వచ్చాడు కదా అని చెప్పేసి అంత సారా పోసి పాపమునకు ప్రేరేపించాడు. అల్లుడికి సారా తాగే అలవాటు లేకపోతే మామయ్య వచ్చాడు కదా అని చెప్పేసి సారా పోయాడు. అతను దుష్టుని నుంచి తప్పించబడతాడు, కాపాడబడతాడు, తన అల్లుడిని కూడా కాపాడుకుంటాడు. అల్లుడు కాపాడబడతాడు, తన మామను కూడా కాపాడుకోగలుగుతాడు. హల్లెలూయా. నువ్వు ఇష్టపడి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన గురించి ఒక దర్శనం కలిగి ఉండండి, ఒక పట్టుదల కలిగి ఉండండి.
అలాంటి ప్రార్థన మీరు చేయగలగాలంటే 6 గంటలకి 6 అయిన తర్వాత అస్సలు మీరు ఎంత ప్రార్థనలో ఉన్నా చేయలేరు. అది దేవునికి వినబడదు, నీకు కూడా అంత తృప్తినివ్వదు. ఆ ప్రసన్నత, ఆ అభిషేకం పొందుకోలేరు. ఆ రోజు శోధనలో పడిపోతాడు, ఏదో ఒక శోధనలో పడిపోతారు, దుష్టుడి యొక్క శోధనలో. దుష్టుడి నుంచి నువ్వు తప్పించబడలేవు. అందుకని ఎవ్వరు లేవకముందే నువ్వు ప్రార్థించాలి. 6 అయిందనుకో, వడ్డీలు కట్టమని వస్తారు, తర్వాత కొంచెం ఒక కప్పు టీ పెట్టిస్తారా అని వస్తారు, లేదా 6 అయిందనుకో ఇంకొకడు వస్తాడు, తర్వాత వాళ్ళు వస్తారు, ఫోన్లు మోగుతుంటాయి, రణగొన ధ్వనుల మధ్య నువ్వేం చేస్తావు? ఒక్కసారి కొంచెం ఒక పని చేస్తావంటే ఈ ప్రార్థనాత్మ వెళ్ళిపోతాడు. నువ్వు చేసుకో, నేనెందుకు నాయన ఇలాంటి గలిబిల్లి ఈ సమస్యలో నేను నీకు ఎందుకు, నా టైం వేస్ట్, నువ్వు చేసుకో అని వెళ్ళిపోతాడు. అప్పుడు నీకు ప్రార్థన చేస్తావు, గంట మొత్తానికి చేసి ముగిస్తావు. కానీ దుష్టునిలోనే నువ్వు ఉంటావు, దుష్టుడు నీ అంత ఉంటాడు. ఆ రోజు దేవుడు నీ అంత ఉండడు, నువ్వు దేవుని అందు ఉండవు, ఏదో బైబిల్ చదువుకుంటావు అంతే. ఈరోజు అయినా ప్రభావతుల భోజనం తీసుకుంటున్నా, నీవు నా యందును నేను నీ యందును ఉంటాం అని అనుకుంటావు, కానీ ఎక్కడ ఉంటావు? దుష్టుడే నీలో ఎక్కువగా ఉంటాడు. అందుకని 5 నుంచి 6 చేసుకో, ఇంకా ఓపికంటే 4 నుంచి 5 చేసుకో. మనుషుల స్వరం వినబడదు, మనుషులతో మాట్లాడే పనులు ఉండవు. నేను ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా మీకు. ఒకసారి అలాగే ఆ టైంకి అలసిపోయి తిరిగి అలసిపోయి లేవలేక అసలు అల్లారమే వినబడలే నాకు, అంత అలసిపోయాను అన్నమాట. అప్పుడు ఆ టైంలో ఆ చీకటి అయిపోయిన తర్వాత 6 అయిపోయాక ప్రార్థన చేసుకుంటే వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు మీ ఊరెక్కడ అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆ పాస్టర్ని నన్ను ఒకే చోట పెట్టారు, మాకు ఒక రూమ్ ఇచ్చారు, ఆ రూమ్లో పడుకున్నాం. నేను అలసిపోయి ఆ రూమ్లో ఎప్పుడో లేస్తే ఆయన స్నానం చేస్తున్నారు. తర్వాత మరి నేను ఈలోపు మొదలుపెట్టాను, ఆయన స్నానం చేసి బయటకు వచ్చి పాస్టర్ గారు మీ ఊరెక్కడ, అప్పుడే మాకు ఇంకా పరిచయం అవ్వలే, ఎప్పుడో రాత్రి అలసిపోయి ఆయన పడుకున్నాడు, నేను పడుకున్నా. నేను ఇంకా లెగలే. ఇక నేను బైబిల్ చదువుతూ ఉందాం అనుకునేసరికి ఇక ఆయన చదవనేట్లే, ప్రార్థన చేద్దాం అనేసరికి చేయనేట్లే, ఇదంతా చెప్పేసరికి గంట అయిపోయింది. అందుకని మనుషులు లేవక ముందే చీకటితో దేవునితో మనం మాట్లాడితే, దుష్టుని నుంచి నన్ను తప్పించయ్యా, ఈ శోధన నుంచి తప్పించయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకో. అప్పుడు నీ పనులు మొదలుపెట్టుకో, నీ ప్రయాణం మొదలుపెట్టుకో, ఇతరులతో మాట్లాడుకో. 24 గంటల్లో మొదటి గంట ప్రభువుకి ఇచ్చాయి. తర్వాత రాత్రి మనుషులు ఎవరు నీతో మాట్లాడకపోయినా దయ్యాలు మాట్లాడుతూ ఉంటాయి నీతో. ఎందువల్ల? దయ్యాలు మాట్లాడకముందే నువ్వు దేవునితో మాట్లాడి పడుకుంటే, అన్నం తినకముందు ప్రార్థన చేసుకొని నువ్వు 12కి వస్తావా 11కి వస్తావా ఇంటికి, తినకముందే చక్కగా 1 గంట ప్రార్థన చేసుకొని అప్పుడు తిను. ఎలాగ ఆలస్యం అయిపోయింది కదా, అరయిబరిగా అడావుడిగా ఆవురావురమని తింటే ఏమైనా వస్తుందా నీకు? ఆల్రెడీ లేటుగా వచ్చావు కదా, 1 గంట ప్రార్థన చేసి అప్పుడు భోజనం చేసి పడుకో. రాత్రి దయ్యాలు నీతో ఇక మాట్లాడవు, ఎందుకంటే నువ్వు దేవునితో మాట్లాడావు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవునితో మాట్లాడడం, దేవునికి మనకి ఒక సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ రాత్రి దేవదూతలు మనకు కనబడడం, దేవుడు కనబడడం, దేవుని స్పర్శ మనకు కలిగి ఉండడం, రాత్రి వేళ కలుగు భయమునకు మనం భయపడం, రాత్రి వేళ కలిగే తెగులు మనల్ని తాకదు. ప్రశాంతంగా సమాధులున్న చోట నువ్వు కాపురం ఉన్న ఇల్లు కిరాయికి దొరికిన, ఎక్కడ దొరకలే ఇల్లులు, నీకు దొరికింది ఎక్కడ? నీ ఇంటి గోడ వెనకాల సమాధులు ఉంటాయి, అలా కొంచెం అలా చూస్తే సమాధులు కనిపిస్తాయి కదండి. నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో అలా ఉన్నారు. కొత్త నిబంధనలో ఒక మాట రాస్తుంది, సమాధులున్న చోట, దెయ్యాలున్న చోట, సాతానున్న చోట దేవుని పిల్లలు కాపురం ఉన్నారంట. వాళ్ళకి ఏం కావట్లేదు. నువ్వేమో నెలకొక ఇల్లు మారుతావు, సంవత్సరానికి ఒక ఇల్లు మారుతావు. మామూలుగా ఇల్లు మారడం కాదు, నువ్వు మారాలి. మొదట మనుషులకు నువ్వు స్థానాన్ని ఇచ్చి, మనుషుల స్వరాలు విని అలసిపోయి
బడలికతో నిద్రపోవడం, దెయ్యాలకు చోటు ఇవ్వడం. అందువల్ల నీ కుటుంబంలోకి అవి జ్వరబడతాయి. నువ్వు సమాధుల మీద కింద సమాధులు ఉంటాయి. కొన్ని ఊర్లలోనైతే సమాధులన్నీ కింద ఉంటాయి. పెద్ద పెద్ద పట్టణాలలో పైన బిల్డింగులు కడతారు. రేటు ఆ పెద్ద టౌన్లో సగం రేటుకి ఇస్తారు. పైన మీరు ఉండొచ్చు. కింద సమాధులు ఉంటాయి. అవి దెయ్యాలు అది అరిసినా కానీ నువ్వు అక్కడ పైన ఆ రూమ్ తీసుకొని ప్రార్థన చేసుకుంటూ ఆ 2 ప్రార్థనలు అనుసరిస్తూ, అయ్యా అది ఆ దెయ్యాల నుంచి, లేక ఆ శవాల ప్రభావం నుంచి, లేదా ఆ యొక్క చీకటి ప్రభావం నుంచి, లేక ఆ ఆలోచనల నుంచి, ఆ దెయ్యాల ఫోటోల నుంచి, ఆ సమాధుల ఫోటోల నుంచి నన్ను తప్పించు, ఏవి కలలోకి రాకుండా నన్ను ప్రార్థన చేసుకుని అక్కడ పడుకున్నా రెంట్ తక్కువ, తర్వాత మంచి బిల్డింగ్ అపార్ట్మెంట్స్ లాగా కట్టిస్తారు మీకు, కిందన్ని సమాధులు, నీకేం కాదు, ప్రార్థన చేసుకుంటే చాలు. మన ఎత్తిరాజు నవ్వుతా ఉన్నాడు. మరి ఒత్తినేలు గారు కూడా నవ్వుతానే ఉన్నారు. ఏమైంది బ్రదర్? నిజమే, నేను చెప్పేది అబద్ధం కాదు. ఇంకా కావాలంటే మనకి ఇల్లులు 3-4 అంతస్తులు ఉంటాయి కదా, అలాగే సమాధులు కూడా 3-4 అంతస్తులు ఉంటాయి. భూమి లేకపోతే పెద్ద పెద్ద పట్టణాలలో బొంబాయి, ఢిల్లీ, కలకత్తా రకరకాల ప్రాంతాల్లో ఏం చేస్తారు, సమాధి మీద మళ్ళీ సమాధి కడుతూ ఉంటారు, మళ్ళీ కడుతుంటారు. మరి బిల్డింగ్లు కట్టడానికి పెద్ద పెద్ద టౌన్స్లో స్థలాలు లేకపోతే మళ్ళీ పైన పిల్లర్లు వేసి చాలా ఎత్తు పైకి కట్టుకుంటూ పోతారు. అలాగ బైబిల్లో పాత నిబంధనలో ఒక ఆయన అలాంటి స్థలాల్లో కాపురం ఉన్నారు. కొత్త నిబంధనలో ఒకరు ఉన్నారు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళ గురించి బైబిల్ ఏమంటుందంటే యేసుప్రభువే నేరుగా ఆ విశ్వాసతో మాట్లాడతాడు. ఏమంటాడంటే, నీవు సాతాను కాపురం ఉన్న స్థలములో, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును అంటాడు. హల్లెలూయా! యేసుప్రభువే మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యం కదండి. కారణం, ఏ జీవితం ఉంది? ప్రార్థన జీవితం. ఏమని ప్రార్థన చేసుకునే వాళ్ళు ప్రతిరోజు ప్రార్థనలో ఏమని? దుష్టుని నుంచి, శోధకుడి నుంచి, శోధన నుంచి నన్ను తప్పించు ప్రభువా. శోధన అంటే ఒక రకంగా ఒక దయ్యాలదే కదండి, దయ్యాలేం రావు. కొన్నిసార్లు పాపంలో పడిపోవచ్చు, వ్యభిచార చూపులు రావచ్చు కదా. దుష్టుడి నుంచి తప్పించాలి. ప్రభు దగ్గర నుంచి రానిది ఏదో కణమదంతా కూడా దుష్టుని వద్ద నుంచి నీ దగ్గరకు వస్తుందంట. రకరకాల భయంకరమైనటువంటి పాపాల్లో ఏదో రకమైనటువంటి పాపంలో పడిపోతావు. కనుక ప్రభు అతనితో అంటున్నాడు, నువ్వు అక్కడ కాపురం ఉన్నావు. పాత నిబంధనలో బెల్షాలిషా అనే ఒక ప్రాంతం ఉండేది. అక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి ఒక విశ్వాసిగా వచ్చేటటువంటి వాడు. అప్పుడప్పుడు కొన్ని వెన్నులు అవి కూడా తెచ్చేవాడు, కానుకలు ఇచ్చేవాడు. ఎక్కడి నుంచి వచ్చేవాడు అంటే బెల్షాలిషా అంటే బయలు ప్రవక్తలున్న చోట. భయంకరమైన బయలు ప్రభావం. బయలు అంటే మామూలుదా? వాళ్ళు ఆ బయలుకు చేసే కార్యక్రమాలు తెలుసు కదా, సత్రములతో కత్తులతో కోసుకుంటారు, చీల్చుకుంటారు, భయంకరమైనటువంటి ఆడుతూ వాటిని ఆహ్వానిస్తారు దయ్యాలు. అలాంటి వాళ్ళతో సవాలు చేశాడు ఒకప్పుడు ఏలియా. బయలా యెహోవానా, అలాంటి భయంకరమైనటువంటి 100 మంది ఆ బయలు ప్రవక్తలు ఉన్నటువంటి చోట. అలాంటి రోజుల్లో బయలు ప్రవక్తల చేతిలో పడకుండా యెహోవా ప్రవక్తల్ని 10 మందిగా కాపాడి, ఆహారం దొరికినటువంటి కాలంలో ఒక అతను పోషిస్తుండేవాడు. ఓబద్య పోషిస్తూ ఉండేవాడు. వాళ్ళు కూడా అలాంటి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. ఒక విశ్వాసి ఆ ప్రాంతాల్లో ఉన్నట్టు ధైర్యంగా ఉండేవాడు. అతనికి ఏమయ్యేది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి స్థలాల్లో ఉన్నా నీకేమీ కాదు. ప్రైజ్ ది లార్డ్. అన్ని జనుల యొక్క గుళ్ళు ఉన్నాయండి, వాటి నీడ మా ఇంటి మీద పడుతుంది అని అంటారు. ఏమవుతుంది? ఏం కాదు. ఏమైనా అవుద్దా? ఆ నీడ కంటే ఆ నీడ కింద ముందు నీ ఇంటి మీద పడేది, నీ మీద పడేది సర్వశక్తుని నీడ పడుతుంది. మహోన్నతుని నీడ, ఆయన చేతి నీడలో నువ్వు కప్పబడి ఉంటావు. యేసయ్య నీడను దాటుకొని వేరే నీడలు వస్తాయా నీ మీదకి? కాకపోతే ఒట్టి అపోహ కాకపోతే, నీ అపశృతి కాకపోతే, నీ అవిశ్వాసం కాకపోతే,
ప్రార్థనా జీవితం లేని, నీ సోంబేరి జీవితం కాకపోతే, నీ తిండిపోతూ తనం కాకపోతే, నీ నిద్రమత్తు గల జీవితం కాకపోతే, అన్నిటికీ టైం ఇచ్చి దేవునికి సమయం ఇవ్వని నీ దౌర్భాగ్యపు బ్రతుకు కాకపోతే ఇంకేముంది? అన్నిటికీ ఇస్తావు సమయం, కానీ దేవునికి మాత్రం ఒక 2 గంటలు సమయం ఇవ్వవు. అందుకనే సమస్యలు. మన రమేష్ చూడండి, రమేష్ తన భార్య రోజు ఉదయం 1 గంట, రాత్రి 1 గంట ప్రార్థన చేస్తారు. పిల్లల్ని కూడా పెట్టుకుని ప్రార్థన చేస్తారు. మరి సాతాను సింహాసనం ఉన్న స్థలాల్లో, దుష్టుని ప్రభావాలు ఎక్కువ ఉన్నటువంటి స్థలాల్లో వాళ్ళు నివాసం ఉంటారు. ఆ ప్రార్థనల వల్ల పిల్లలు క్షేమంగా ఉన్నారు, కుటుంబం క్షేమంగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇంకా అటు చంద్రబాబు నగర్లో అడవుల్లో కొంతమంది నివాసం ఉంటారు. కనికరమ్మ ఎప్పటి నుంచో ఉంటుంది. ఆమె జీవితం, ప్రార్థనా జీవితం దినమునకు 3 సార్లు చేస్తుంది. ఆమె 3 గంటలు. అప్పట్లో ఆ చంద్రబాబు నగర్లో చాలామంది, ఆమె ఒక ఇంచుమించు 15-20 సంవత్సరాల క్రితం నుంచి ఆమె దేవుని వద్దకు రావడమే కాదు, చాలామందిని అక్కడ నుంచి మందిరాన్ని నడిపిస్తూ ఉండేది. అలాంటి టైంలో శోధన ఇంకా ఎక్కువ ఉంటుంది నడిపించే వాళ్ళకి. కానీ ఏ దుష్టుడు ఆమెని కబలించలేకపోయాడు. కారణం, శోధన నుంచి తప్పించు, దుష్టుడి నుంచి తప్పించని ప్రార్థన చేసుకుంటూ ఆ ఊరు కోసం కూడా ప్రార్థన చేసేది. ఆమెకేం కాలే, ఆమె సురక్షితంగా ఉంది. హల్లెలూయా. 2 కిడ్నీలు పాడైపోయినాయి అమ్మ అని డాక్టర్లు చెప్పారు. అయినా ఆమె మందిరానికి రావడం మానట్లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానట్లేదు. కనుక నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకే ఒక ప్రార్థన. అంటే చేయాలి, అనేక విషయాలు చేయాలి, కానీ ముఖ్యంగా ఉదయం కాకపోతే రాత్రిపూట నువ్వు భోజనం చేయకముందు, రాత్రి భోజనం, లేదా పగలు నువ్వు టిఫిన్ చేయకముందు, చీకటితో ఎవరు లేవకముందే, మానస్వరాలు రణగొన ధ్వనులు వినబడకముందే నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు దుష్టు నుంచి తప్పించబడతావు. ఇంకా నీ యొక్క జీవితంలో సమస్తం కూడా అన్ని దీవెనకరంగా జరుగుతాయి. ఎంత బాగుంది కదండి ఆ 13వ వచనం. ప్రార్థన, చిన్న ప్రార్థన, కానీ పెద్ద పెద్ద కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఎలీషా ఉన్నటువంటి ఆ రోజుల్లో ఎలీషా ప్రవక్త దగ్గర చిన్న బిడ్డ, సండే స్కూల్ నుంచి చిన్న బిడ్డప్పటి నుంచి అక్కడ జరిగే ఆ ప్రవక్తల పాఠశాల కావచ్చు, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే ఆరాధన కావచ్చు, చేసే భక్తి కావచ్చు, పిల్లలకు వేరు పెద్దలకు వేరు అనేక పాఠాలు జరుగుతున్నప్పుడు ఆ బిడ్డ అక్కడ ఎదుగుతూ, మరి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో చాలామంది చంపబడ్డప్పుడు ఈమెని నయమాను సైనికులు అంతా తీసుకెళ్తే ఆమె చిన్నదే, కానీ ఆమె అక్కడ కూడా ఎలీషా ప్రవక్త దగ్గర, లేక ఆ పాఠశాలలో, లేకపోతే ఆమె చదువుకున్న చదువుల మధ్య వాళ్ళకు నేర్పినటువంటి ప్రార్థనా జీవితాన్ని బట్టి అన్యుడైనటువంటి నయమాను ఇంట్లో ఉండి కూడా, నయమాన్ అంటే మామూలుగా ఉంటుందా, భయంకరమైనటువంటి స్థలం అది, అన్యుడు. ఆమె అక్కడ ప్రార్థన చేసుకోవడం వల్ల ఆమె కాపాడబడమే కాదు, ఆ నయమానుని దేవుని యొద్దకు నడిపించగలిగింది. ఆమె చిన్నదే, కానీ ఆమె విశ్వాసం చాలా పెద్దది. ఆమె చిన్నదే, ఆమె చేసే ప్రార్థన చిన్నదే, కానీ సూర్యకార్యాలు ఆమె జీవితంలో చేయబడ్డాయి. హల్లెలూయా. రోదే అనే ఒక మరి చిన్న బిడ్డ ఉంది బైబిల్లో. రోదే అని ఒక చిన్నది, కానీ ఆమె విశ్వాసం చాలా పెద్దది. మెలకువగా ఉండి ప్రార్థనా జీవితం రాత్రి వేళ ఆల్ నైట్ ప్రేయర్లో ఉండేది. చిన్నదే, కానీ మీరు పిల్లలకి దయ్యాల జ్ఞానాన్ని బహుమతిగా ఇస్తున్నారు. ఇంకా మనం పాడుకున్నాం, నా జ్ఞానము నన్ను చరిపేస్తుంది, అది మీరు ఇస్తున్నారు. అంతేకాదు, ఆల్ నైట్ ప్రేయర్లో మెలకువగా ఉండకుండా బాగా తిండి పెట్టి తీసుకొచ్చి నిద్ర పెడుతున్నారు. మొన్న సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకి పిల్లల్ని ఉపవాసంతో తీసుకుని వచ్చాము అన్న వాళ్ళు చేయొద్దండి. పిల్లల్ని చాలామంది, సగం మంది వచ్చారు మొన్న 15వ తేదీ, కానీ తిండి పెట్టి, మీరు వాళ్ళకు కాదా తిండి పెట్టేది, దయ్యాలకు. రేపు వాళ్ళు పిల్లలు పాడైపోతారు. రోదే అను చిన్నది ఆ రాత్రి, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో, అంతేకాదు విపత్కరమైనటువంటి పరిస్థితి. పాస్టర్ గారు ఏమో చెరసాలలో ఉన్నాడు, పేతురు గారు, వీళ్ళంతా రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. ఆమె ఎంత షార్ప్గా ఉందండి.
పేతురు మాట్లాడే స్వరం కూడా గుర్తుపట్టింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామందికి పేతురు స్వరం అర్థం కావట్లే. అంటే అంత స్వరాన్ని, వాక్యాన్ని వాళ్ళు ఎప్పుడు వినలేరు. కానీ ఈమె ఎంత శ్రద్ధ పెడితే, చిన్నది అని రాసింది, రోదే అని చిన్నది. మొట్టమొదటిగా పేతురు స్వరం వినది. పేతురు వచ్చాడని వీళ్ళందరికీ చెప్పింది ఆమె. అప్పటికి వీళ్ళకి ఏమి ఇంకా అర్థం కావట్లేదు, ఇంకేం మత్తులో ఉన్నారు. పేతురు కాదు, ఏం కాదు అన్నారు. లేదు పేతురే అని అంటే అప్పుడు తలుపు తీస్తే చూస్తే పేతురే. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ చిన్నదే, కానీ ఆమె విశ్వాసం, మెలకువ జీవితం, ప్రార్థనా జీవితం గొప్పది. హల్లెలూయా. అంతేనా? మరి నయమాన్ దగ్గర ఉన్నటువంటి ఆమె చిన్నదే, ఆమె ప్రార్థనా జీవితం, ఆమె ప్రార్థన, ఎంత ప్రార్థన ఉంటే, అతను సైన్యాధిపతి, సేనాధిపతి, సైన్యాధిపతినే ప్రభు దగ్గరకు తిప్పిందంటే నీ విశ్వాసం ఏంటంటే, అంత పెద్ద పెద్ద వాళ్ళకి చెప్తా వింటారా? నాకంటే కొంచెం పేదవాళ్ళకి చెప్తా, నాకంటే కొంచెం దీనులకు చెప్తా, నాకంటే కొంచెం పనికి మానవులకు చెప్తా, నాకంటే కొంచెం అబ్బో. నీకు ఆ విశ్వాసం ఉంటే నువ్వు చూడడానికి నీ జీతం తక్కువ ఉండొచ్చు, నువ్వు పూరి గుడిసెలో ఉండొచ్చు, నువ్వు ప్రార్థనా జీవితంలో రగిలి ప్రభు దగ్గర ఉంటే గొప్ప గొప్ప వాళ్ళని రగిలించడానికి సువార్త చెప్పి ప్రభు తట్టు తిప్పగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు నువ్వే సోదరులో పడిపోతావు. ఇక నీ విశ్వాసం ఎక్కడ పెరుగుతుంది? నువ్వు చిన్నవాడివే, నీ ఇల్లు చిన్నదే, నీ కష్టార్జితం చాలా తక్కువే, చిన్నదే. కానీ నీవు పెద్దవాళ్ళను ప్రభు దగ్గర నడిపించేలాగా, పెద్దవాళ్ళకు దేవుని వాక్యం చెప్పేలాగా, పెద్దవాళ్ళని దేవుని తట్టు తిప్పే సాధనం ఎప్పుడవుతావు? దేవుని సేవకుల స్వరం, లేక దేవుని స్వరం అర్ధరాత్రి వేళ, ఉదయకాలం వేళ, మధ్యరాత్రి, మధ్యాహ్నం నువ్వు ఎప్పుడు గుర్తుపట్టగలుగుతావు? ఇష్టపడి నువ్వు ప్రార్థన చేయగలిగితే అలాంటి అనుభవాలు నీకుంటాయి. దేవునికి స్తోత్రం. మోషే ఇంతున్నాడు చిన్నగా జమ్ముబెట్టలో, వాళ్ళ అక్క ఎంత ఉంటుంది, ఆమె కూడా నడవగలుగుతుంది, నడుస్తుంది, కొంచెం పరిగెడుతుంది, తుర్రుమని ఇటు అటు కదా, బుడ్డిది అంటారే. మోషే ఏమో ఇంతున్నాడు జమ్ముబెట్టలో, చిన్నదే, కానీ ఆమె విశ్వాసం పెద్దది. మోషేని పాలిచ్చి పెంచడానికి తీసుకొని రావాలా అనే ఒక రాణితో మాట్లాడే ధైర్యం కలిగింది ఆమెకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన మనం అనుకుంటాం, గంట సేపు ప్రార్థన చేస్తే అన్ని సూర్యకార్యాలు జరుగుతాయా? కొంచెం విశ్వాసం ఉంచి ఒక గంట ప్రభు సందులో ప్రార్థన చేయగలిగితే, దుష్టుని నుంచి నువ్వు తప్పించబడితే, నువ్వు పాపంలో పడిపోతే ఇంకా నీకోసమే ప్రార్థన, నీకోసమే రోజంతా కృపీ ప్రభా, ఈ పాపంలో కృపీ అయ్యా, ఇదే సరిపోయింది. ఇక ఇతరులకు కృప ఎప్పుడు పంచుతావు? కృపావార్త ఎప్పుడు చెబుతావు? కృపాసువార్త ఎప్పుడు చెబుతావు? సుబోధ, రబ్బూని బోధలు ఎప్పుడు చెబుతావు? అందుకని నీకు ప్రార్థనా జీవితం ఉంటే నువ్వు పడిపోవు కాబట్టి సమయం ఎక్కువ ఉంటుంది. ఇతరులకు ఏదైనా చెప్పాలనిపిస్తుంది. నువ్వు పాపంలో పడిపోతే నువ్వు లేవడానికే నీ రోజంతా, నీ దినమంతా దినచర్య అయిపోతుంది, నీకోసమే బ్రతుకంతా అయిపోతుంది. పడిపోయిన తర్వాత నేను చెప్తే ఇంకెవరు నమ్ముతాడని చెప్పి నిరుత్సాహం వస్తుంది. మరి అంతే కదా, ప్రార్థనా జీవితం లేకపోతే నీకు ఇక నువ్వు పోయి చెప్పినా ఏం లాభం? కానీ ఆ రోజున చిన్న చిన్న బిడ్డలు, చిన్న చిన్న వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి, ఎంత షార్పుగా ప్రభు కోసం జీవించారు. మరలా చదువుతారు ఆ 13వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13 చదవండి. మమ్మును శోధనలోనికి తేక, దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించుము. చాలు. ఈ ప్రార్థన ఎంత బాగుంది కదండి. దుష్టుని నుంచి తప్పించబడడానికి దేవుడు కృప ఇచ్చునుగాక. చేస్తారా ప్రార్థన? ఈ రాత్రి వేరు, రాత్రి భోజనం చేయకముందు ప్రార్థన చేయండి. రేపు పొద్దున కూడా అలాగా ప్రార్థన చేయండి. అందరం కలిసి ఒకసారి చదువుకుందాం అదే మాట. 13వ వచనం కలిసి చదువుకుందాం. మరలా ఇంకా గట్టిగా స్వరమెత్తి చదువుదాం. ఇంకా గట్టిగా స్వరమెత్తి చదువుదాం.
దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించుము. హల్లెలూయా. శోధనలే నాకు కలిగిన వేళ, ఆవేదనలే నన్ను కృంగదీసిన. శోధనలే నాకు కలిగిన వేళ, ఆవేదనలే నన్ను, నా యేసు ప్రేమ నుండి దూరపరచలేవని, ఆ ప్రేమ బంధము నుండి ఎడబాపలేవని, ఆ ప్రేమ బంధము నుండి ఎడబాపలేవని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. శోధనలే నాకు కలిగిన వేళ, ఆవేదనలే నన్ను కృంగదీసిన. నా యేసు ప్రేమ నుండి దూరపరచలేవని, ఆ ప్రేమ బంధము నుండి ఎడబాపలేవని, ఆ ప్రేమ బంధము నుండి ఎడబాపలేవని, ఆ ప్రేమ బంధము నుండి ఎడబాపలేవని, ఆ ప్రేమ బంధము నుండి ఎడబాపలేవని. హల్లెలూయా హల్లెలూయా. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. ఆమేన్. ఏ ఒక్కరోజు కూడా అపజయము ఎరగని రోజు నీకు రోజుగా ఉండునుగాక. ప్రార్థన రోజుగా నీకు ఉండునుగాక. ఏమని ప్రార్థించాలి? ఇక ఆ గంట సేపు అదే కాదు, దీనికి ఒక 5 నిమిషాలు కేటాయించు, ఇంకొక అంశానికి ఒక 5 నిమిషాలు కేటాయించు, ఇంకొక అంశానికి ఒక 5 నిమిషాలు కేటాయించు. అలాగా ఎన్ని 5లు ఉంటాయి గంటకి? 6 12 12 నిమిషాలు చేయొచ్చా? 12 5లా గంట అంటే 12 నిమిషాలు చేయొచ్చు. మళ్ళీ రాత్రి ఒక రోజుకి 24 అంశాలు ఇంకేముంటాయి? మళ్ళీ రేపు ఇంకొక 24. ఇక నీ జీవితంలో అద్భుతాలే అద్భుతాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండం 23వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుడు మరి దేవుని పిల్లలకు ఏ విధంగా వ్యతిరేకంగా వాడు పని చేస్తాడో వ్రాయబడుతుంది. చదువుదామా? నిర్గమాకాండం 23వ అధ్యాయం 1వ వచనం. ఆమేన్. మరలా చదవండి, అందరం కలిసి చదువుకుందాం ఆ మాట. 23వ అధ్యాయం 1వ వచనం. అది దుష్టునితో నువ్వు కలవకూడదు. ఒక ప్రార్థన మనం ఏం చేయాలి? దుష్టుని నుంచి తప్పించని ప్రార్థన చేయాలి కదండి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనము దుష్టునితో కలవం. ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయవో ఆ రోజు నువ్వు ఎవరితో కలిసిపోతావు? అంతే.
బైబిల్ అంటుంది కలవద్దు. మరి నువ్వు కలిసిపోవడానికి కారణం కలిసి సహకరించడానికి. దుష్టుడు అంటే ఆ దుష్టుడు ఇతరులలో ఉంటాడు. ఈ దుష్టుడు ఎన్నెన్నో క్రియలు చేస్తుంటాడు. మీకు లంచం ఇవ్వడానికి, లేకపోతే ఇంకోటి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళతో పాటు కలిసిపోయి కోర్టులో నువ్వు సాక్ష్యం చెప్పడానికి వెళ్ళిపోతావు, లేకపోతే తగాదాలు పెట్టుకోవడానికి వెళ్తావు, అల్లరి చేయడానికి వెళ్తావు, ఇతరులను చంపడానికి వెళ్తావు, లేకపోతే ఇతరులను ఏదైనా చేయడానికి ప్రయత్నం చేసి కలిసిపోతావు. కానీ లేఖనం అంటుంది దుష్టునితో నువ్వు కలవద్దు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడు కలవకుండా ఉంటావు. నువ్వు కలిసేవో ఆ 23వ అధ్యాయం చదువుతాం కదండి, ఎంత భయంకరమైన శాపం నీ మీదకి నీ పిల్లల మీదకి వస్తుందో దుష్టునితో నువ్వు కలిసిపోతే. అందుకని నువ్వు దుష్టునితో కలవద్దంటే ప్రతిరోజు దుష్టు నుంచి తప్పించమని తప్పక ప్రార్థించండి. మనం 1వ కీర్తనలో చదువుకుంటాం. అందులో కూడా ఆ దుష్టుని గురించి ఏమని రాయబడుతుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉండాలంటే మనం ఈ ప్రార్థన చేయగలగాలి. ప్రైజ్ ది లార్డ్. అసలు ఇక దుష్టుడి ఆలోచనలు రావు. అసలు నువ్వు ప్రార్థన చేసావు కనుక రావు. అదే ప్రార్థన చేయకపోతే ఎక్కువ ఆలోచనలు ఎప్పుడు ఏమొస్తాయి? దుష్టుని ఆలోచనలు, దుష్టుని యొక్క తలపులు, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున ప్రవర్తిస్తావు. సేవకులతో అలాగే ప్రవర్తిస్తావు, సిగ్గు ఎగ్గు లేకుండా విశ్వాసులతో అలాగే ప్రవర్తిస్తావు, భయం లేకుండా దేవుని సంఘముతో అలాగే ప్రవర్తిస్తావు, గౌరవం మర్యాద లేకుండా ఒక నాబాలులాగా, మూర్ఖుడిలాగా, మోటువాడిలాగా, మోటుదానిలాగా ప్రవర్తిస్తావు. కారణం నువ్వేం చేయలేదు. ఉదయకాలం రాత్రి ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయలేదు. ఒకవేళ చేసిన గంట కష్టంగా చేస్తున్నావు, లేదా అసలే చేయట్లేదు. కనుకనే దుష్టుని ఆలోచన చొప్పున రోజంతా నువ్వు నడుచుకుంటున్నావు, వారమంతా నడుచుకుంటున్నావు, నెలంతా నడుచుకుంటున్నావు. ఒక్క నెలతో కాదు, నెలలు నడిచి దుష్టి ఆలోచన చివరికి ఆ దుష్టుడు ఆ ఆలోచనలు ఇచ్చి ఇతరులు నీ ద్వారా ఇబ్బంది, నీలో ఉండి ఇతరులు ఇబ్బంది పెట్టి చివరికి నిన్ను ఇబ్బంది పెడతాడు. నీ కంపను నాశనం చేస్తాడు. చివరికి ఉరి పెట్టుకోనని సత్యాలా చేస్తాడు. ఏం చేస్తాడు? చివరికి ఉరి పెట్టుకో, ఏయ్ చీర తీసుకో, చీర ఏం చేస్తావు? ఫ్యాన్కి వేసి ఇట్లా వేసి లాగు, చారు ముడై, ఇట్లా ముడై వేసుకో అంటది. ఇక దుష్టుడు ఇక అంత అయిపోతుంది. ముందు నిన్ను వాడుకుంటాడు, అందరిని ఇబ్బంది పెడతావు, ఆడిపోసుకుంటావు, ఇబ్బంది పెడతావు, వాళ్ళని నాశనం చేస్తుంటావు. చివరికి సాతాను నిన్ను టార్గెట్ చేస్తాడు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఒక 2 గంటలు ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. తినకముందా? తినకముందు, ఉదయం టిఫిన్ చేయకముందు. అయినా 6 గంటలకి కానీ టిఫిన్ పొద్దున చేస్తావా? చేయవు కదా. ఇంకా 6 గంటల కంటే ముందు, ఎప్పుడు 6 లోపు అయిపోవాలి, లేదా 5 లోపు అయిపోవాలి, లేదా 4 లోపు అయిపోవాలి. ఉదయకాలం చాలా అద్భుతాలు జరుగుతాయి. ఆ కీర్తనలో కూడా ఆ మాట చదవండి. ఎన్నో కీర్తన? 1వ కీర్తనలో ఎన్నో వచ్చడం? దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అందరూ కలిసి చదువుకుందాం ఆ మాట. ప్రభు మిమ్మల్ని ధన్యులుగా చేయనుగాక. ఈ మందిరంలో ఉన్న వాళ్ళు అందరూ చదివారు, కానీ అక్కడ కొత్త మందిరంలో ఉన్న వాళ్ళు చదవట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా చదవండి, ఒకసారి వింటాం మీ స్వరం. చదవండి గట్టిగా. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఇంకొక వాక్యం మనం యోహాను సువార్తలో చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. 17వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి చదవండి. నీవు లోకములో నుంచి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లే, కానీ దుష్టుని నుంచి వారిని
కాపాడమని ప్రార్థిస్తున్నా. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక ప్రార్థన ఉంది. మనం రెండవ అంశంలోకి వచ్చాం. రెండవ అంశం ఏంటండి? రెండవ అంశం కదా. మొదట మనం ఎలా ప్రార్థన చేయాలో ప్రభు మనకి నేర్పించాడు. తర్వాత ఇప్పుడు యేసు ప్రభు తండ్రికి ఎలా ప్రార్థన చేస్తున్నాడో అది కూడా మనకి నేర్పిస్తున్నట్లుగానే ఉంది. మనము కూడా ఇతరుల కోసం ప్రార్థించాలి. ఒకటేమో మన కోసం ప్రార్థిస్తున్నాము, ఇంకొకటి ఇతరుల కోసం ప్రార్థించాలి. ఆమోస్ కనీసం మన సంఘంలో ఒక 10 కుటుంబాలను గుర్తు చేసుకోవాలి. 20 కుటుంబాలు అంటే గుర్తుండవు. 10 కుటుంబాలు ఈజీ గుర్తుంటాయి కదా. వేల మంది లెక్క పెట్టవచ్చు కదా. 10 కుటుంబాలు గుర్తున్నాయి. చెప్పు ఒకసారి. గుర్తున్నాయి నీ మనసులో ఉన్నవి కుటుంబాలు. విశ్వాసరాజు బ్రదర్ గుర్తులేడా నీకు? చెప్పు, ఎన్ని కుటుంబం? అదే పేర్లు చెప్పు చాలు. 10 పేర్లు పలుకు. పోనీ 10 వద్దులే, 5 పేర్లు నీకు బాగా మైండ్లో ఉన్న వాళ్ళు విశ్వాసులు, మన చర్చకు వచ్చే విశ్వాసులు. 5 పేర్లు చెప్పు. కుటుంబ యజమానుడైన యజమానురాలైన. ఆనోక్, లేవి, సతీష్. మరి ఇంటి పేరు చెప్పాలి. ఎం సతీషా, కే సతీషా, మిరియాల, కొండపల్ల, లేదా ఉప్పు కారాల? ఏ ఎన్ని? 3 కదా. ఇంకో 2 ఎంతమంది అయ్యారు? 4. ఇంకొకటి ఏం? చాలు. చూసా హృదయంలో 5 కోసం చేస్తూ ఉంటాం. ఆ 5 ఏం చేయాలి? మీరు చేసే 5 కుటుంబాల్లో ఆమోస్కుడు కుటుంబం ఉంటే చాలు. మీ ఇంట్లో చేసే ప్రార్థనలు. ఇప్పుడు మణికాంత్ ఉన్నాడు, నీకు ఒక 10 మంది నీకు హృదయంలో ఉన్న వాళ్ళ విశ్వాసుల పేర్లు చెప్పు. నిరీక్షణ్, విద్యాసాగర్, జెరుబ్బాబెల్, లేవి, మిషాయల్, యాకోబ్, సురేష్. 7. ఓకే, 7 మాత్రం బాగా గుర్తున్నాయి. ఇంకేంటి? 7 కోసం చేయి. చూడండి, ఇప్పుడు లేవి గారి కోసమే 2 చేస్తున్నారు. ఇంకేంటి? ఇక నీకు డోక లేదు. కానీ నీ వ్యాపారం, నీ ఇల్లు, నీ బిడ్డలు, ఇట్లా వీళ్ళే 2 చేస్తే నీకోసం ఎంతమంది ఇలా చేసుకోగలిగితే, ఒక్కరి కోసం ఇంచుమించు అందరూ అలా చేసుకోగలిగితే, ఒకరి కోసం ఎంతమంది నీ కోసం ఇంచుమించు విశ్వాసులు 15 మందిని చేస్తారు. ఒక 2 అడిగితేనే 2 చేస్తున్నారు లేవి గారి కోసం. ఇంకా చాలామందిని అడిగితే లేవి గారి కోసం ఇంచుమించు 15-20 మంది చేస్తారు కదండి, అందరిని అడిగితే. అప్పుడు 15 మంది చేసే ప్రార్థన నీకుంటే, మరి వాళ్ళ కోసం ఒక లేవి గారి ప్రార్థన చేయకపోతే లేవి గారి యొక్క బ్రతికి ఎంత దుర్భరం అంటే, ఉదాహరణ చెప్తున్నా కదండి, ఉదాహరణకి మామూలుగా చెప్తున్నా. ఇంతమంది నీకు వస్తున్నారు, కానీ బ్రదర్ కూడా చేస్తారు ఉదాహరణ. అట్లా వీళ్ళు చేసిన వాళ్ళతో ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటే నీ బ్రతుకు, నీ జీవితంలో ప్రార్థన లేకపోతే సంఘంలో ఒక 5 లేదా సంఘంలో ఒక 7 కుటుంబాల కోసం లేదా 5 కుటుంబాల కోసం నీ ప్రార్థనలు చేయగలిగితే, ఒకరి కోసం ఒకరు చేసుకోగలిగితే ఎంత బాగుంటుందండి. హల్లెలూయా. అలాగే సేవకుల కోసం మీ అనుదిన ప్రార్థనలో మందిరంలో ఉన్నటువంటి సేవకులు ఉంటారు కదండి. విశ్వాసరాజు బ్రదర్ ఉన్నాడు. ఎంతమంది సేవకులు తెలుసు బ్రదర్ మీకు? మందిరంలో ఉన్న వాళ్ళు పేర్లు చెప్పండి, గుర్తున్న వాళ్ళు. జోసెఫ్ ఎలియాస్, బర్నబాస్. చాలు, 2 చాలండి. విశ్వాసులతో పాటు ఒక 2 సేవకుల కోసం చేయండి కదా. అలా ఒకరి కోసం ఒకరు చేసుకుంటూ ఉంటే ఏమని చేయాలి? ప్రభా వీళ్ళని లోకంలోంచి తీసుకుపో ప్రభా, లేపై శాల్తి లేపై అని చేయొద్దు కదా. అసలు యేసు ప్రభు అసలు లేపై ప్రభా, ఎందుకంటే వాళ్ళందరూ హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు, క్షమించమని చెప్పేవాడు. తర్వాత ముఖ్యంగా తన వారి కోసం ప్రత్యేక ప్రార్థన చేసేవాడు. మనమేమో ఎవరైనా మన కోసం ఇబ్బందిగా ఏదైనా హింసించడానికి కష్టపడడానికి చేస్తే ప్రభా లేపే ప్రభా అని చేస్తాం. అందుకని యేసు ప్రభు లేపే ప్రభా తండ్రి అనట్లే, లోకంలోంచి తీసుకొని ఆయన ఈ భూమి మీద ఆడి వల్ల నాకు ఇబ్బంది ఉంది, అడ్డుగా ఉన్నాడు ఆడు, అడ్డుబండగా అనట్లే. లోకంలోంచి తీసుకో ప్రభా అనట్లేదంట. ఏమంటున్నాడు? ప్రభువా దుష్టుని నుంచి వారిని తప్పించు. హల్లెలూయా. వాళ్ళు లోకములో ఉండి లోక సంబంధమైన క్రియలు చేస్తూ నీకు వ్యతిరేకంగా చేస్తున్నారంటే నువ్వు చేయాల్సినటువంటి ప్రార్థన లేపాయి శాల్తిని అని కాదు, ముందు ఆ దుష్టుని నుంచి కాపాడయ్యా, దుష్టుని నుంచి నువ్వు
నీ బిడ్డలు కాపాడుకో అని అంటే వాళ్ళు కాపాడబడ్డారనుకో, అప్పుడు వాళ్ళ వల్ల నీకు ఏ కీడు ఉండదు. దుష్టుడు అంట్లో మనం దుష్టుడు అనే పదం రథం గుట్టెక్కిన ఎక్కడ ఎక్కినా నీ కాలు జారి పడకుండా ఈ పరిశుద్ధుల ప్రార్థన మీకుండునుగాక. అలాగని చెప్పి మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దా? అలా తప్పించమని చేస్తే ఆ ప్రార్థన, అబ్బా నా పిల్లలు ఒకరి కోసం ఒకరు ఎంత ప్రార్థన చేసుకుంటున్నారు అని దేవుడు కూడా ఆనందపడతాడు. మరలా చదువుదామా? యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం చదువుదాం, అందరూ కలిసి చదువుకుందాం. అది ప్రైజ్ గాడ్. ఇలాంటి ప్రార్థనలు చేసుకుందాం. మీరు కూడా మీరేమో వ్యక్తిగతంగా మీకోసం ఒంటరి ప్రార్థన మీరు దేవునితో చేస్తున్నప్పుడేమో ఇలాంటివి అడగండి. తర్వాత సంఘం కోసం చేస్తున్నప్పుడు మీకు గుర్తున్న వాళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు మీకు లిస్ట్ రాసిస్తా. ఇలా చదువుకుంటా ఉంటే కళ్ళు మూసుకొని ఇక్కడ ప్రార్థనాంశాలు చెప్పే బతికే అయిపోద్ది. ఇక కళ్ళు తెరిచిట ఇదే బ్రతుకు. అది కాదు కదా, కళ్ళు మూసుకొని హృదయంలో ఉన్నటువంటి ఆ 7 కోసం, హృదయంలో ఉన్నటువంటి ఆ 3 కోసం, హృదయంలో ఉన్నటువంటి ఆ 5 కోసం చేస్తే, అలా సంఘమంతా చేసుకోగలిగితే ఎంత అద్భుతాలు జరుగుతాయో నీ కుటుంబంలో. మీరు జారి పడిపోరు, దుష్టుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. సామెతల గ్రంథం చదువుకుందాం అందరూ. సామెతల గ్రంథం 28వ అధ్యాయం తీయండి. అందులో ఏముందంటే 1వ వచనంలో దుష్టుడు పారిపోతాడు, అంతే. యేసునామములో పారిపోవునుగాక, మీ ఇంటికి రాకుండానుగాక. వాడు రాకుండా, ఇప్పుడు పెళ్లి పెడాకులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళకి ఏమంటారు? ముందటి కాల బంధం ఏం పడిందంట, లేదా వాళ్ళకు ఒక గుదిబండ దొరికినట్టే. కొంతమంది అంటారు కదండి, భర్తలు భార్యలను ఏమంటారు? నాకు ఒక గుదిబండ అంటే మంచి భర్తలు అలా అనరు, కానీ కొంతమంది అంటారు. అందుకని సైతానుగాడికి ఎప్పుడు మనం ఎలా ఉండాలి? కళ్ళకు పొగలాగా, వాళ్ళ నోటికి పులుసులాగా అయిపోవాలి, మన జోలికి రాకుండా. అందుకని ముందటి కాల బంధం వాడికి వేయాలి. అందుకని ఏం చేయాలి? ప్రభా లేపై అని కాదు, ఏం చేయాలి? దుష్టుని నుంచి సంఘంలో విశ్వాసం తప్పించు, మందిరంలో ఉన్న సేవకుల్ని తప్పించయ్యా, యేసయ్యా అని సేవకుల కోసం, విశ్వాసుల కోసం, సేవకులు అందరూ ఒకరొకరు గుర్తున్న వాళ్ళ కోసం చేసుకుంటూ పోతే ఏంటి, ఒక్కొక్క వ్యక్తి కోసం 20 మంది చేస్తున్నారు, ఒక్క వ్యక్తి కోసం 30 మంది చేస్తున్నారు. ఇవి చేసుకుంటూ ఉన్నారు. ఒక్క సేవకుని గురించి 4 చేస్తున్నారు, ఒక్క సేవకురాల కోసం 17 మంది చేస్తున్నారు. ఇక వాడికి ఏమైనా వశపడుతుందా? పరార్ చదవండి 28:1 సామెతలు. అసలు ఇక మీరు ప్రత్యేకంగా వాడి కోసం గుడార ఉపవాస ప్రార్థన పెట్టే పనే లేదంట, తరిమే పనే లేదంట. ఏంటి? ఈ ప్రార్థన చాలు. ఏమని దేవా కొండపల్లి రమేష్ని ముట్టయ్యా, సహాయం చేయి. అలాగే పరవాన్, ఏం పేరు బ్రదర్ పేరు, ప్రవీణ్ గారిని కాపాడయ్యా, సులోమోన్ గారిని కాపాడయ్యా, సల్మాన్ గారిని కాపాడయ్యా, నిత్యరాజు గారిని అయ్యా కాపాడయ్యా, దుష్టుని నుంచి తప్పించయ్యా. మురళీమోహన్ గారిని, ఏం పేరు, మన రవి బ్రదర్ వాళ్ళ అబ్బాయి పేరు ఫిలిప్ గారిని కాపాడయ్యా. దేవునికి స్తోత్రం. గ్రేస్ సిస్టర్ని కాపాడయ్యా. ఇంకా మన ప్రభుదాస్ భార్య పేరు ఏం పేరు? దిబోరా కాదు, దిబోరా అంటావు. దెబోరా సిస్టర్ని కాపాడయ్యా. ఏం చేయాలి? హల్లెలూయా ప్రార్థన చేయాలా వద్దా? ఇంకేముంది? అయ్యా యేసుమన సిస్టర్ని కాపాడయ్యా, అయ్యా జిమమన సిస్టర్ని కాపాడయ్యా, అయ్యా సంధ్య సిస్టర్ని కాపాడయ్యా, అయ్యా పేతురు వాళ్ళ అమ్మగారిని కాపాడయ్యా, అయ్యా ఉద్దండు గారిని వాళ్ళ ఉద్దండు గారి కుటుంబీకులను కాపాడయ్యా. ఇలాగా చేస్తూ ఉంటే అసలు ప్రత్యేకంగా మళ్ళీ తరిమే పని ఏమైనా పెట్టుకోవాలా? ఒక గంట సేపు ప్రార్థన, కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలా? అసలు చూడండి ఇంక ఎలా ఉంటుందో. సాతాను ఒక ఆట ఆడుకోవచ్చు, ఫుట్బాలేగా. అందరు ఇంతమంది ఒక్కరిదంతే సైతాన్ని వేరు, ఇంతమంది ఒకేసారి 1, 2, 3 అనేసరికి తంతే ఇంచుమించు 10,
కాళ్ళు 17 కాళ్ళు వాడి మామూలుగా. అప్పుడెప్పుడు యేసుప్రభు కొడితే బుర్ర వాడి సైతం అని కూత ఇంకా మోగుతూనే ఉంది, వాడికి తగ్గలే. అవును, బైబిల్లో ఉంది. ప్రకటన 13వ అధ్యాయంలో 1 నుంచి 6-7 వచనాల దాకా చదివితే రాసింది. సావుదప్ప అంట, మనం తంతే అందరం కలిసి ఒక్కసారి అంతే, హల్లెలూయా, తొక్కాలి, ఫుట్బాల్లో తన్నాలి. కనుక ఇది యేసయ్య ఒకటి ప్రార్థన మనకు నేర్పిస్తున్నాడు. ఏమని? మీరేమో ఒంటరిగా వ్యక్తిగతంగా చేసుకుంటున్నప్పుడు దుష్టు నుంచి తప్పించయ్యా అని కొద్దిసేపు ప్రార్థన దానికోసం. తర్వాత ఇంకా మీకోసం ఇంకొన్ని విషయాలు. తర్వాత ఇంకొక ప్రార్థనలో ఇంకో గంట ఉంటుంది రాత్రిపూట. పగలు ఇలా చేశారంటే రాత్రిపూట అయినా విశ్వాసుల్ని సేవకుల్ని గుర్తు చేసుకొని ఏం చేయాలి? ప్రార్థన ఆ గంట సేపు విశ్వాసుల కోసం చేస్తూ ఉండాలి. ఇంకా మీకోసం చేసుకుంటూ ఉండాలి. ఇంకా అనేక విషయాలు చేసుకోండి. కష్టాలు, వ్యాపారం, ఉద్యోగం, ప్రమోషన్, స్కూల్, పెళ్లి సంబంధాలు, మంచి సంబంధాలు, మంచి బాంధవ్యాలు, మంచి కుటుంబాలు, ఇలాగ అన్ని విషయాలు చేసుకోండి. ఎంత బాగుంటుంది. దుష్టుడు ఎవరు తరమకుండానే యేసునామములో పారిపోవునుగాక. అందరం కలిసి మరలా చదువుకుందామా? 28:1 సామెతలు. ప్రైజ్ ది లార్డ్. ఇక మనం ఎలా ఉంటాం? దెయ్యం వచ్చినా ఏం కావాలరా సైతాన్, ఎందుకు వచ్చో చెప్పు, ఏంటి నీ పని అనే అంత ధైర్యంగా ఉండాలి. వాడితో పాటు పోయి అప్పుడప్పుడు వాడు బలం సరిపోతే ఇంకో 7 తెస్తాయంట. ఆ 7 కాదు, 100 పిశాసులన్నీ కూడా మన చుట్టూ వచ్చినా ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు పిశాసులన్నీ అప్పుడప్పుడు వచ్చి కొంచెం ప్రార్థన చేయకుండా వేరే వేరే తలంపులు పెట్టి లే 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 అని కూడా అంటుంటాయి. మనం లేవద్దంట. ఒక భక్తుడు అంటాడు, తను ప్రార్థన చేస్తున్నప్పుడు పిశాసులన్నీ నా చుట్టూ 100,000 పిశాసులు అలుముకొని ఎంత శోధించిన ప్రార్థనా భంగం కలగజేయడానికి ప్రయత్నం చేశాను. నేను కళ్ళు తెరవను, మోకాలు నుంచి లేవను. నేనే ఇంత మొండోడంటే ఇది ఇంత మొండోడు ఏంటి అని సైతాన్లు పరారు, ఎవరు తరమకుండా పారిపోతాడు. దేవునికి స్తోత్రం. 10వ కీర్తన 2వ వచనం చదువుదాం. 10వ కీర్తన 2వ వచనం. చాలు. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. చాలు. ఈ రోజులు మనం ఉన్నటువంటి రోజులు భయంకరమైన రోజులు. ఎలాంటి రోజులు అంటే దుష్టుడు మనల్ని తరుముతూ ఉన్నాడు. ఇక్కడ పాత నిబంధనలో ఈ మాట ఉంది. ఈ మాట చదువుతున్నప్పుడు కొత్త నిబంధనలో మీకు ఒక మాట గుర్తు రావాలి, చెప్పాలి, కనెక్ట్ అవ్వాలి. యూట్యూబ్ కంటే మన మెమొరీ చాలా పెద్దది. ఇది మీ యూట్యూబ్ కాదు కదా, ఒట్టిదే ఇది. యూట్యూబ్లో ఒకటి నొక్కితే దానికి సంబంధించిన 5-10 వస్తాయి కదా, ఒకే సంబంధమైనవి. మనది ఇంకా పెద్ద మెమొరీ. కానీ అనవసరంగా ఆ సెల్ ఫోన్లు ఎక్కువ చెవుదర పెట్టుకోవడం వల్ల మనకి లాస్. ఏ లాసు? మైండ్ దొబ్బిద్ది అంటారే, అదే మెమొరీ లాస్. ఉన్న మైండ్ పోతూ ఉంది. అసలు ఇది అలా లేకుండా చక్కగా పూర్వం ఎంత చక్కగా ఉన్నాం కదా, ఎంత బతిగా. ఈ ఫోన్ వచ్చి అందరి టైం మనుషులతో బాంధవ్యాలు లేకుండా, అపోస్తుల సహవాసం లేకుండా, అపోస్తుల ప్రార్థన. పూర్వం ఈ సెల్ ఫోన్ లేనప్పుడు, నేను ఈ ఊరు వచ్చినప్పుడు మామూలు ఫోన్ కూడా లేదు. ఈ మామూలు ఫోన్లు అయిపోయాక సెల్ ఫోన్ ఒక్కటి వచ్చింది. మా అప్పట్లో అన్నయ్య దగ్గర ఉండేది. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, లక్షలు సంపాదిస్తూ ఉంటాడు. మా నాన్న తర్వాత ఆయనే కంపెనీ నడిపించేవాడు. ఆయనకు ఒక ఫోన్ వచ్చేది, దానికి ఒక ముందు కొమ్ములా ఉంటుంది, అది ఇనుప మొక్కలా ఉంటుంది. ఇంత ఫస్ట్లో వచ్చినాయి అవే, ఇప్పుడు తేలిగ్గా వచ్చినాయి. ఫస్ట్లో వచ్చినాయి అన్నీ కూడా ఇటుకల్లా ఉంటాయి, బరువు ఇనుప మొక్కలా. అది ఆ ఫోన్లు వచ్చాయి అన్నమాట. అది కూడా రాకముందు నేను ఫోను సేవ చేయాలంటే సేవకులకి సేవాక్రమం ఏంటంటే సేవకుడు రాళ్ళకి ఫోన్లు ఉండొద్దు, ఎందుకంటే పాపంలో పడిపోతారని. సీనియర్స్కి ఇవ్వచ్చు, బాగా సీనియర్లు ఉంటారు కదా, యవనస్తులకి ఇచ్చేవాళ్ళు కాదు. అందుకని ఆ రోజుల్లో ఫోన్లు లేవు. ఒకవేళ ఈ చిన్న ఫోన్లు, ఇనుప ఫోన్లు వచ్చినా, లేదా తర్వాత ఈ ఫోన్లు వచ్చినా కూడా, ఈ ఫోన్లు కూడా ఇచ్చి పంపించేవాళ్ళు కాదు. చిన్న డబ్బా ఫోన్లు కూడా ఇచ్చి పంపించేవాళ్ళు కాదు. దానికి ఒక సీనియారిటీ కావాలి, ఎందుకంటే ఫోన్ల ద్వారా పాపంలో పడిపోతారని. ఫోన్ల ద్వారా దుష్టుడు వాళ్ళలో వీళ్ళలో దూరి మాట్లాడుతూ ఉంటాడు. మామూలుగా అంత్య దినాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
కుమారుని ద్వారా. ఈ అంత్యదినాల్లో సాతాను కూడా అనేకులతో మాట్లాడుతున్నాడు. ఈ ఫోన్లు లేనప్పుడు సైతానికి కొంచెం కష్టంగా ఉండేది. ఈ డబ్బా ఫోన్లు వచ్చాక సైతానికి కొంచెం ఫ్రీ అయిపోయింది. ఇక పెద్ద ఫోన్లు వచ్చిన తర్వాత యూట్యూబ్, ఆ ట్యూబ్, ఆ బుక్, ఈ బుక్లు వచ్చిన తర్వాత ఇక సైతాన్ ఇంకా ఈజీగా అయిపోయి ఫోన్ల ద్వారా సాతాను మాట్లాడుతుంటే సాతాను స్వరం వింటానే ఉన్నారు. దేవుని యొక్క స్వరం ఎవడు? అంతెందుకు, ఏదేని తోటలోనే సెల్ ఫోన్ లేనప్పుడే, యూట్యూబ్ లేనప్పుడే ఏదేని తోటలో రోజు ఏసే వచ్చి తన పిల్లలకి స్వరం వినిపించాలని మాట్లాడాలనుకుంటే వీళ్ళు మాత్రం ఎక్కడ ఉండేవాళ్ళండి? సాతాను దగ్గరుండి ముందు అవ్వెళ్ళింది, అవ్వేమో ఆదాము నడుచుకుని పోయింది. సైతాను స్వరాలు వినడమే ఎక్కువైపోయింది. ఈ స్వరాలు చివరికి ఆ స్వరాలు దెయ్యాల మాటలు విని 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 దేవునితో మాట్లాడడం, ప్రార్థన చేయడం తక్కువైపోయేసరికి ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అందుకని నీవు వెళ్ళగొట్టబడక ముందే దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అప్పట్లో ఫోను లేని సమయంలో అక్కడ మల్లారంలో క్యూ ఉండేది. 30-40 మంది ఉండేవాళ్ళు. మెల్లిమెల్లిగా 10 మంది అయ్యేవాళ్ళు. అప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఫోన్ మాట్లాడి ఇక బిల్లు ఎంత అయిందని చెప్తే బిల్లు కట్టాలి. పూర్వం సెల్ ఫోన్ లేని కాలంలో ఉత్తరాలు బాగా వాడేవాళ్ళం. నేను ఈ ఊరు వచ్చినప్పుడు కూడా ఉత్తరం, ఏది ఆ ఎర్రటి కార్డు ఉంటుంది కదా, ఏం కార్డు అది, అవి నేను రాస్తూ ఉండేవాడిని సేవకులకి. సేవకులు నాకు రాస్తూ ఉండేవాళ్ళు. మరి ఈ రోజుల్లో ఇవి రావడం వల్ల ప్రార్థనా జీవితం మనకు లేకుండా అయిపోయింది. సాతాను ఫోన్లో నుంచి మనుషులతో మాట్లాడుతున్నారు. తర్వాత కొంతమంది ఫోన్లో మాట్లాడితే ముఖ్యమైన అంశం, ప్రార్థనా అంశాలు కూడా చెప్పేటప్పుడు చెప్పకుండా చెత్తంతా చెప్తుంటారు. అందుకని ముఖ్యమైన అంశం మీరు చెప్పాలి. గుర్తు లేకపోతే రాసుకొని సేవకులకు చెప్పేటప్పుడు ఏం చేయాలి? మీరు చదివి వినిపించండి. లేదా మనకి పరిచారకులు ఉంటారు, వాళ్ళకి చెప్తే పేపర్లు మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడికి ఇస్తే ఆ అంశాలు చేస్తూ ఉంటాం. చాలా బాగుంటుంది. మరి ఈ కడవరి దినాలలో సాతాను చేసే పని ఏంటంటే, వాడు చేస్తున్నటువంటి పని 10వ కీర్తన 2వ వచనంలో దుష్టుడు ఏం చేస్తున్నాడు చదవండి. లేచి దీనుని, విజయుణ్ణి, సాత్వికుణ్ణి ఏం చేస్తున్నాడు? వడిగా తరుముతున్నాడు. కొత్త నిబంధనలో దీనికి సంబంధించిన మాట దొరకాలి. మరి ఈ ఫోన్లలో ఒకదాని నుంచి ఒకటి దొరుకుతుంది, కానీ దానికంటే ఎక్కువగా నీ మైండ్ని ఉపయోగించి బైబిల్ ఎక్కువ చదవండి. బైబిల్లో నుంచి చాలా వాక్యాలు మీకు గుర్తొస్తాయి. అది కాదు, ఇంకా గుర్తు చేసుకోండి. పేతురు రాసినటువంటి పత్రికలో వాడు ఎవరిని మినుగుదునా అని ఏం చేస్తున్నాడు? తిరుగుతా ఉన్నాడు, వెతుకుతున్నాడంట. ఆ మాట ఒకటి చదువుకోండి. పేతురు పత్రికలో 5:8 పేతురు పత్రిక. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరి బ్రింగుతున్నా అని వెతుకుతున్నాడు, తిరుగుచున్నాడు. ఇదే పనిలో. అందుకని మనము ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం ఎంత మంచిది. 2 ప్రార్థనలు, 2 అంశాలు మీకు ఈరోజు చెప్పాను. 1, శోధన దృష్టి నుంచి తప్పించు. 2, ఆ లేపాయి లేదా లోకంలోంచి ప్రభా మీ దగ్గర తీసేసుకో అయ్యా అని చేయొద్దు. లేక నీకు శోధనలో కష్టాలు ఎక్కువ వచ్చినప్పుడు, ఇతరులకు వచ్చినప్పుడు ఆ ప్రభావాలను తీసుకో అని చేయొద్దు. లేదా నీవు కూడా ఏలియా లాంటి ప్రార్థన చేయొద్దు. ఏది, ప్రభా నన్ను ఇక చాలు తీసుకో అనొద్దు. ఏం చేయాలి? దేవా వాళ్ళని దుష్టుల నుంచి తప్పించయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ఒకసారి అందరం కలిసి చదువుదామా? 10వ కీర్తన 2వ వచనం. పదవ కీర్తన 2వ వచనం. చాలు. కనుక ఇలాంటి రోజుల్లో ఉన్నాం కనుక మనం అలాంటి ప్రార్థన చేద్దాం. యోహాను సువార్తలో మరొక అధ్యాయాన్ని మనం చూద్దాం. 5వ అధ్యాయం. యోహాను రాసిన పత్రిక, 1వ పత్రిక
యోహాను రాసిన పత్రిక చూద్దాం. 1వ పత్రిక 5వ అధ్యాయంలో మనము 18 చదివిన 19 చదివిన యవనస్తుల గురించి 2 విషయాలు ఉంటాయి. యవనస్తులు దుష్టుని జయిస్తారు, యవనస్తులు దుష్టుని జయిస్తారని 2 వచనాలు ప్రత్యేకంగా మాట్లాడతాడు. 18లో మరి పిల్లల గురించి, యవనస్తుల గురించి, వృద్ధుల కోసం చెప్తాడు. 19లో పిల్లల గురించి, యవనస్తుల గురించి, వృద్ధుల కోసం చెప్తాడు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా యవనస్తుల కోసం ఒకే విధమైనటువంటి మాట, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. హల్లెలూయా. యవనస్తులు ఒక్కసారి ఇలా చేతి చూపించండి. 1 2 3 యవనస్తులు, 3 4 5 యవనస్తులు ఒకసారి ఇలా చాలామంది ఉన్నారు కదా యవనస్తులు. ఇంతమంది యవనస్తులు ఒకసారి లేచి నించోండి. యవనస్తులు ఒక్కసారి లేచి నించోండి. ఒట్టి యవనస్తులు మాత్రమే, యవనస్తులు. లేచి నించున్న యవనస్తులు ఒకసారి ముందుకు రండి, ఒక అడుగేసి. యవనస్తులు ఒక్కడు, ఒట్టి యవనస్తులు మాత్రమే, యవనస్తులు మాత్రమే, అందరూ వద్దు. ఒకసారి ఇలా ఇలా రండి అమ్మా, ఇట్లా ముందుకు రండి, ఇట్లా. ఓకే, ఇక్కడ వరకు వచ్చారో చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఇంతమంది యవనస్తున్నారండి. ఇక మన మందిరం డోకా ఏంటి, మన మినిస్ట్రీకి డోకా ఏంటి? మీరంతా బలవంతులంట, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎంత అద్భుతమైన మాట. అంటే మరి వృద్ధులదేం పని, చిన్నపిల్లలదేం పని? వాళ్ళకు కూడా దేవుడు వాళ్ళకి కొన్ని పనులు ఇచ్చారు. పిల్లలైతే ఈ పని చేయాలి, వృద్ధులైతే ఈ పని చేయాలి. వాళ్ళు ఆ పని చేసుకుంటూ ఉన్నప్పుడు మరి యవనస్తున్నటువంటి మీకు దేవుడు మందిరంలో గొప్ప పని ఇచ్చాడు. ఏం చేయాలంటే మీరు బలవంతులు కనుక ప్రతిరోజు ఎక్కువగా ఇప్పుడు నించున్నారు కదా, అలా నించొని ఒక్కసారి యవనస్తులకి ఎంత బలం ఉంటుంది, ఒక్కసారి ఇలాగా ఆ పుచ్చే పగిలేలాగా తొక్కారనుకో, సైతాన్ని పుచ్చే దెబ్బకి ఏమైపోతుంది, తొక్కితే దెబ్బకు పుచ్చ పగలాలి. ఒకసారి ఇట్లా అందామా, నేను 3 లెక్క పెడతా. బలవంతులు కనుక దుష్టిని మీరు జయించాలి. ఎలా జయించాలంటే రోమా 16వ అధ్యాయం 20వ వచనంలో సాతానుని దేవుడు ఇక ఆలస్యం చేయకుండా త్వరగా శీఘ్రంగా మీ కాళ్ళ కింద తొక్కించునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా పాములను తేళ్లను మీ కాళ్ళ కింద తొక్కించునుగాక. విశ్వాసంతో తొక్కుతారా? ఇలా బైబిల్ పట్టుకోండి, ఇలాగా బైబిల్ పట్టుకొని ఎలా తొక్కాలి? విశ్వాసంతో తొక్కుదాం. ఒకవేళ యవనస్తులకి మీకు ఈ మధ్య ఏమైనా శోధనలు వచ్చే ఉంటాయి, రాకపోయినా పర్వాలేదు, లేదా మీకు రాకపోవచ్చు, మీ ఇంటి వాళ్ళకు వచ్చి ఉండొచ్చు, సంఘంలో ఎవరికైనా వచ్చి ఉండొచ్చు, సంఘ బిడ్డలకు వచ్చి ఉండొచ్చు. కనుక బైబిల్ చెబుతుంది, యవనస్తులారా మీరు బలవంతులు, బలవంతుని చేతిలో మీరు బాణములు. ఇదిగో మీరు బలవంతులు కనుక దేవుని వాక్యం ఎక్కువగా ఉండేది మీలో ఉంటుంది. హల్లెలూయా. కనుక మీరు దుష్టుని జయించారు అన్నాడు. ఎలా జయిస్తారు? ఏం చేయాలి? అప్పుడప్పుడు రోజుకొకసారి తొక్కాలి విశ్వాసంతో. ప్రైజ్ ది లార్డ్. ఏడు బ్రదర్ ఎప్పుడు చూసినా స్లాబ్ ఏంటి ఫ్లోరింగో లేకపోతే ఆ మార్బుల్సో ఆ టైల్స్ అవే ఉన్నాయి, కనబడలే. వాడు కనబడతాడా చెప్పండి? సైతానాడు కనబడతాడా? వాడు కనబడకుండా రకరకాల వేషాలు వేస్తాడు. అందుకని విశ్వాసంతో తొక్కాలి. ఏం చేయాలి? బైబిల్లో ఆ మాట రాస్తుంది, తొక్కితే వాడి తల పగిలిపోద్ది. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆ పనే చేశాడు. ఈ భూమి మీద ఉన్నంత కాలం తొక్కాడు. ఆయన వెళ్తూ వెళ్తూ ఆ అధికారం మనకిచ్చాడు. అందుకని ఎవరికి ఏ శోధన వస్తుందో, ఏ కష్టం వస్తుందో అవన్నీ జ్ఞాపకం చేసుకొని యవనస్తులు మరి నీకోసం 1 గంట చేసుకుంటావు, ఇంకో గంట మరి మీ ఇంట్లో పిల్లల కోసమో, భార్య కోసమో, భర్త కోసమో, మీ వంశం కోసమో, వీధి రక్షణ కోసమో, మీ వ్యాపారం కోసమో, అలాగే విశ్వాసుల కోసం కూడా ఒక 5 నిమిషాలు చేస్తున్నప్పుడు ఎక్కడైతే దుష్టుల చేత ఇబ్బంది పడుతున్నారో, కష్టపడుతున్నారో ఏం చేయాలంటే అవన్నీ తలంచుకొని ఆ దురాత్మల శక్తుల ప్రభావం, చీకటి అంధకార శక్తుల ప్రభావం, చీకటి కట్లు, మాంత్రిక కట్లు, సర్పకట్లు
తెగిపోనట్లుగా వాడి తలని విశ్వాసంతో గట్టిగా యేసునామములో ఇట్లా తొక్కాలంటే ఇట్లా. దేవునికి స్తోత్రం. 3 లెక్క పెడతా. గుర్తొచ్చినాయా మీ కుటుంబంలో ఉన్న సమస్యలు? ఇప్పుడు నిత్యరాజు ఉన్నాడు, ఉదాహరణ చెప్తున్నా. ఉద్యోగం ఒక 2 సంవత్సరాల క్రితం వచ్చేది. చదువుకున్నాడు, పరీక్షలు అయిపోయినా, డబ్బులు కూడా కట్టాడు, అన్నీ అయిపోయినాయి. కానీ ఏదో ఒక శోధన కదా. ఆ శోధన నాకు కూడా తెలుసు. దుష్టుడి ద్వారా ఎలాగ శోధన వస్తుందో వాళ్ళ అమ్మ కూడా బాగా తెలుసు. వాళ్ళ అమ్మ తొక్కుతూనే ఉంటుంది సైతాన్ని. కనుక తాను కూడా ప్రార్థనలో ఉండి తన తల్లితో కలిసి తొక్కుతూ ఉంటాడు. ఇప్పుడు తను ఉన్నాడు. అలాంటివి అలాగే అవన్నీ గుర్తు చేసుకుని ఎలా తొక్కుతున్నాడో అందరం మనమంతా, అటు విశ్వాసాల సమస్యలైనా నీ సమస్యలైనా, నువ్వు భయపడే పనే లేదు. నీ కోసం ఒక పక్కన 15 మంది చేస్తుంటే నీవు ఇంకొక 15 మంది కోసం చేస్తూ ఉంటావు, ఒక 4 కోసం చేస్తుంటావు. నీకోసం 20 మంది చేస్తుంటే నువ్వు చేసేది ఒక 5 కోసమే, నువ్వు చేసేది ఒక 3 కోసమే, నువ్వు చేసేది కేవలం 7 కోసమే. నీకే ఇబ్బంది ఉండదు. ఏం చేయాలి? తొక్కాలి. ప్రైజ్ ది లార్డ్. దీంట్లో రాస్తుంది ఏమని? చదవండి ఆ మాట. యోహాను రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనం. ఏది మనం ఎక్కడుందండి? లోకమంతా కూడా ఎక్కడుంది? దుష్టుని అందున్నదనియు. కింద ఏమంటున్నాడు దాని భాషాంతరం? దుష్టుని అందు ఉన్నది కనుక మనం తొక్కాలి. ఈ యోహాను సువార్తలో ఆ యొక్క 5వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడనో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకునను కనుక దుష్టుడు వానినే ముట్టడు. హల్లెలూయా. ఎప్పుడు నిన్ను నువ్వు భద్రం చేసుకుంటే, భద్రం చేసుకోవడం అంటే ఇనపరాలతో, ఇనప గనులతో, బంగారంతో ఇల్లు కట్టుకోవడమా? అది భద్రత కాదు. నిన్ను నువ్వు భద్రం చేసుకోవడం ఏంటంటే ప్రార్థన. ఉదయకాలము అలాగే రాత్రి వేళ నువ్వు ఆ 2 ప్రార్థనలు, ఒకటేమో నీ కోసం, నీ కుటుంబం కోసం, ఒకటి విశ్వాసుల కోసం, సేవకుల కోసం చేయాలి. చేస్తూ ఉండడం ద్వారా ఆ ప్రార్థన నీకు ఒక గొప్ప భద్రతనిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇకపోతే యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను అంటాడు. తర్వాత ఇంకా కింద, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలుచున్నది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాస్తున్నా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు నామములో దుష్టుని తొక్కుదుముగాక. 3 లెక్కబెట్టి తొక్కి మనం ప్రార్థన చేసుకుందాం. 1, ఎలా తొక్కాలి? యేసు నామములో సైతాను నిన్ను తొక్కుతున్నా అని తొక్కాలి. లేదా దేవుడిచ్చిన అధికారంతో యేసు నామములో తొక్కుతున్నా అని తొక్కాలి. ప్రైజ్ ది లార్డ్. 1, అన్నీ రెడీ చేసుకున్నారా? ఏ శోధనలు ఇప్పటివరకు వచ్చినాయో, ఏ సమస్యలు గుర్తు చేసుకొని అన్నీ పోగు చేసుకొని తీసుకొచ్చారా? సరిగ్గా కాలు కిందకి తెచ్చుకున్నారా? 3 లెక్క పెడతా. ఒక్కసారి చాలు. పుచ్చే పగిలిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరు పుచ్చే? సైతాను పుచ్చే. 1, 2, 3. యేసునామంలో సైతాను పుచ్చ పగిలిపోయింది. హల్లెలూయా. విశ్వాసంతో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదాం. దావీదు ఇంకేమైనా చేశాడా? ఏమన్నాడు? గొలియాత్, ఈరోజు నీ పని అయిపోయింది, దేవుడు నాకు అప్పగిస్తున్నాడు అన్నాడు. అప్పగించబడ్డా లేదా? అప్పగించబడ్డా? అంతే. ఆయనేమో ఇసిరి ఇట్లా వేసాడు. ఈ రోజున ఒడిసెలు లేకపోయినా కూడా ఉన్నట్టుగా తిప్పి కొడితే ఒక్కొక్క దుష్టుడు, ఒక్కొక్క దురాత్మ కింద పడిపోద్ది. ఎందుకు? మనకు ఒక డాలు ఉంది, విశ్వాసం అనే డాలు పట్టుకొని ఆడేస్తున్న అగ్నిబాణాలు ఆర్పుతూ ఉండాలి. యేసునామములో వాన్ని తొక్కాలి, ఎదిరించాలి, వెళ్ళగొట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ యవనస్తులతో పాటు కడమ వాళ్ళందరూ లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరం ఒకసారి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ఎదిరిద్దాం.
అందరం కలిసి వారిని తొక్కుదాం, విశ్వాసంతో చెబుదాం, వాడికి వార్నింగ్ ఇద్దాం. అపవిత్రాత్మ, దురాత్మ నన్ను ముట్టడానికి నీకు అధికారం లేదని ప్రార్థనలో చెప్దాం. దుష్టిని ఎదిరిద్దాం. ఒక పక్కన దేవునికి లోబడదాం, ఒక పక్కన అపవాదిని ఎదిరిద్దాం. అపవిత్రాత్మ యేసు నామములో పారద్రోలుతున్నాను, వెళ్ళిపో అని గద్దిద్దాం. ఒకసారి చేద్దాం. త్వరగా 1 నిమిషం ముగించుకుందాం. స్తోత్రం. ముగించుకుందాం త్వరగా. ప్రారంభించండి. ఇంకొక 2 నిమిషాలు 3 నిమిషాలు ముగించేసుకుంటున్నాం మనం. త్వరగా, మీదే ఆలస్యం. దేవుడు గొప్ప జయం మీకు ఇస్తున్నాడు ఈ రోజున. గొప్ప బలం మీకు ఇస్తున్నాడు ఈ రోజున. గొప్ప అధికారం ఇస్తున్నాడు యేసయ్య మీకు. వాణ్ణి మీ పాదముల కింద తొక్కిస్తున్నాడు యేసయ్య.